వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని ఏసీబీ కేసులో హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రజని మరిది గోపి, పిఏ రామకృష్ణ సైతం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు స్వీకరించిన ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. రైట్, ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అదేవిధంగా కూడా ఏసీబీకి సంబంధించినటువంటి కేసులో ఉన్న మాజీ మంత్రి విడుదల రజని, ఆమె సంబంధించి ఆమె మరిది గోపి, అలాగే ఆమె పిఏ అయినటువంటి రామకృష్ణ వీళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రోజు అయితే ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ బాలాజీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి స్టోన్ క్రషర్ కు సంబంధించినటువంటి యజమాని పెద్ద ఎత్తున కూడా విడుదల రజనీకి ఈ అమౌంట్ ఇచ్చాను అని చెప్పాడు. 2 కోట్ల రూపాయల అమౌంట్ ఇచ్చానని ఆయన చెప్పినటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేపించింది. ఏసీబీ ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో నిజం ఉన్నట్లుగా కూడా తేలటం, ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి A1 గా రజనీ, A2 గా మరిదైనటువంటి గోపి, అలాగే A3 గా పిఏ అయినటువంటి రామకృష్ణ కూడా ఉంచినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి వాళ్ళైతే మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే మాత్రం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి తమకు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ వాళ్ళైతే పిటిషన్ దాఖలు చేశారు. ఇది స్వీకరించినటువంటి హైకోర్టు అయితే మాత్రం రేపు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగిస్తామని తెలియజేసింది. థ్యాంక్ యూ.